నిరుడు మద్దతు రేటు మాకు సరిపోను సమూలంగా అమ్ముకున్నామండి. ఈ సంవత్సరం రేటు లేదు. లేని దానివల్ల సోదా సముద్రయ్య స్టార్టర్కి షెడ్ కట్టుకున్నాడండి. అదే షెడ్లో ఇట్ట సంగతి మేము కాసిన మొక్కజొన్నలు వేసుకుంటాం, రేటు లేదు, ఒక నెల చూసుకుని నాకు రేటు వచ్చి ఏదైనా 200 అమ్ముకుందాం అన్న ఉద్దేశంతో ఆ షెడ్లో పెట్టుకున్నామండి. పెట్టుకుంటే ఆ మొక్కజొన్నలో అవి అమ్మటి మురళీకృష్ణ గారి అని చెప్పి ఒక ఆరోపణ మా ఊళ్ళో బయలుదేరినాయి, పొన్నూరు బయలుదేరినాయి. చుట్టుపక్కల గ్రామాల జనాన్ని మొత్తాన్ని కూడా నరేంద్ర కుమార్ గారు పంపించి ఆ సట్టను పగలగొట్టడం జరిగిందండి. మేము వచ్చి అడ్డం పడి ఏడ్చి గొడవ చేసిన మమ్మల్ని నెట్టేశారే కానీ పోలీసు వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళెమ్మటండి మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. మద్దతు రేటు ఉంది అని అనుకుంటే 2 నెలలకి మేము అమ్మేసుకొని దాంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము డబ్బులు ఇవ్వలేదండి. ఏ అప్పులు తెచ్చుకొని భార్యల మెడలోనూ బిడ్డల మెడలో ఒక బంగారం ఉంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాటికి పెట్టుబడి పెట్టి మేము ఆ షెడ్లో వేసుకున్నాం. ఆయన మాకు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ సోదా సముద్రం అనే వ్యక్తి మాకు వ్యవసాయదారుడు, ట్రాక్టర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన పెద్ద షెడ్ ఊరు అమ్మటి మురళీకృష్ణ గారి ఇంటి ఎదురులో ఉందండి ఆ షెడ్డు. ఉంటే మేము అడిగితే కాదనలేక వేసుకుంటారా ఈ 2 నెలలు దాకా అమ్ముకున్న తను ఆయనకు తీసేసుకోండి, నేను షెడ్లో అవి పెట్టుకోవాలి, వర్షాకాలం వచ్చి అన్నా అండి. అందుకే మేము పెట్టుకున్నాం. దానికి ఆ సట్ట పగలగొట్టి సీల్ చేయాలంటే మేము అడ్డం పడ్డామండి. మేము అడ్డం పడ్డా పోలీసు వారు మాకు ఏ సహాయం చేయకుండా వాళ్ళెమ్మటే ఉండి మమ్మల్ని లాగేత్తడం జరిగింది. మా ఆడాళ్ళు చచ్చిపోతామని ఏడ్చి గొడవ చేసినా నేను వచ్చి మమ్మల్ని అల్లరి చేసి చాలా ఇబ్బంది పెట్టారండి. అంతేగాని ఇది అమ్మటి మురళీకృష్ణ గారికి అలాంటి సంబంధం లేదు దానితో. అసలు అది సోదా సముద్రయ్య గారిది. అది నిన్న సీల్ చేసి తాళం వేస్తుంటే మేము అడ్డుపడ్డా సరే మమ్మల్ని లెక్క చేయకుండా ఆడాలను కూడా లాగేసి ఆడ పోలీసులను తీసుకొచ్చి ఆడవాళ్ళని అనకూడదని ఈ ప్లాన్తో ఊళ్ళో వాళ్ళు చెప్పడం నరేంద్ర కుమార్ గారు శాస్త్రం. మమ్మల్ని ఎందుకండి ఈ హింస పెడతాం? మేము ఎప్పుడూ కూడా ఒక మాట అనేవాళ్ళం కాదు. ఎవరు కూడా మేము ఏ పార్టీలో ఏందని కూడా మాకు తెలియని పరిస్థితిలో మేము ఉండం. అటువంటి రైతులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మేము పొలం పని చేసుకొని వచ్చేవాళ్ళం. ఇవాళకి 6 రోజుల నుంచి అన్నం ఆహారం కూడా లేదు. అవి అమ్ముకుంటేనే మేము ఆ కూలి చేసిన వాళ్ళు కానీ ట్రాక్టర్ వాళ్ళు కానీ కట్టుకోవాలి. ఏదో ఒక రూపాయి వచ్చేదని ఆశపడ్డాం. లేదు 2200 కొన్నా సరే గవర్నమెంట్ వారు ఇచ్చేవాళ్ళం. అది కూడా లేదని చెప్పి మేము చెప్పుకుంటున్నామండి. మా మొర ఈ ప్రభుత్వం వారు ఆలోచించాలి, ఈ పోలీసు వారు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అది నాయి 320 టిక్కీలు ఉన్నాయండి. నేను 4 ఎకరాల పొలం వేసానండి. నాది సొంతం ఉంది ఎకరమే. 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పక్కాలు వేసుకున్నా, దాంట్లోనే పెట్టుకున్నానండి. ఏ కాడికి తీసేయాలి వాళ్ళని తొక్కేసేయాలన్న ఆలోచనే కానీ కనీసం ఒక న్యాయ విచారణ అనేది ఎంఆర్ఓ గారు కూడా మాకు చేసి వెళ్ళాడే కానీ మాకు న్యాయం ఏందని దండం పెడితే మీరు చెప్పుకోండి, చేసుకోండి, మీ ఎక్కడికి బావు మీ సరుకు నా బాధ్యత ఇదని చెప్పాడు. కానీ మాకు సాయం చేయమని దండాలు పెట్టినా మా ఆలకించలేదు. మేము 10 మంది ఉండేవాళ్ళమే ఆ జొన్నలో, లేని వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే రైతుని మాకు కట్టుబాటు లేదు రైతుకి. దాంట్లో మేము 5 రైతులు ఉన్నామండి. సముద్రయ్య గారు, అమ్మటి వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీప్రసాద్ సూర్శెట్టి, ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు, అమ్మటి పోలీసరావు గారు మేము వేసుకున్నామండి. వేసుకోమన్నాడు ఆయనే మాకు ఎగసాయం చేస్తూ ఉంటాడు. ఆయన కూడా మేము డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని చాలా హింసించారు. ఒక 5-6 రోజుల నుంచి అక్కడే కూర్చున్నాం. అయ్యా దండం పెట్టినా కూడా మా మరాలకి ఇస్తలా. ఇది మేము చెప్పేదండి. మాకు న్యాయం ఇదిగో ఈయనేనండి మా ఎమ్మటే ఉన్నాడు. ఏ కాగితం ఇవ్వకుండా దౌర్జన్యంగా వాళ్ళు ఆంభావంతో పగలగొట్టేశారు. సరే నిన్న ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ మొత్తం వచ్చి కూడా నేను వచ్చిన మా ఇంటికాడి నుంచి అక్కడికి వెళ్తాను 2 నిమిషాలు కూడా ఆగకుండా నాకు ఫోన్ చేసి నీళ్ళే తలిగి వాళ్ళందరూ వాళ్ళే సట్టర్ లాగేసి ట్రాక్టర్ వ్యవసాయ పనిముట్లు లోపల ఉన్నాయి కూడా బయటికి తెచ్చుకొని లేదు. ఇప్పుడు లోపల ఆగిపోయినాయి, సీల్ చేశారు. మరి నా పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదు. మరి ఈ ఫోన్లతో మేము వాళ్ళకే మెసేజ్ ఇది చేసాము. నాకు ఈ ఫోన్లో ఉండాలి నెంబర్ నొక్కడానికి కూడా చేత కాదు. వచ్చిన ఫోన్ ఎత్తటం, కావాలంటే అంకెలు చదువుకొని చేసుకోవడం పుస్తకంలో పెట్టుకొని, అంతేగాని నాకు అంతకన్నా నాకు తెలియదు. అది వాళ్ళు ఏదో ఫోన్ల ద్వారాగా చేశారు అని ఆరోపణ పుట్టించారు. అది నేను అడ్డుపడ్డానండి. అడ్డుపడి ధర్మం అని అడిగా. ఎంఆర్ఓ కూడా ఏం మాట్లాడలేదు. కానీ ఆయన కాసేపు కూర్చోబెట్టి మేము రోడ్డుకి అడ్డంగా ఉన్నాం. అడ్డంగా ఉంటే మాకు సంకల్లో చేతులేసి ఇద్దరు పట్టుకొని ఇసిరి బయట పారేశారండి. నేను హార్ట్ పేషెంట్ని, బైపాస్ చేయించుకున్నా. ఈయన అట్నే ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని మమ్మల్ని ఇసిరి బయట పారేసి వాళ్ళు దౌర్జన్యంగా
ఇది మేము ఎప్పుడు చూడలేదండి. ఇలాంటిది మన ఏరియాలో ఎప్పుడు జరగలేదు. ఈ ఏరియాలోనే జరిగింది, మాకు తెలియదు. అట్లా చేశారు నిన్న అరాచకం. మొన్న అట్నే చేశారు. ఎవరంటే చిన్న చిన్నాళ్ళు కాదు, బుర్రామారావు గారు, మాధవ వెంకటేశ్వరరావు గారు, బండలమూడి బాబురావు గారు, వాళ్ళు నాయకులు, పార్టీ నాయకులు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇది సముద్ర ఇదా మురళీకృష్ణాది అని తెలుసుకోవద్దు, ఊళ్ళో వాళ్ళని చెప్పొద్దు, ఈ మురళీకృష్ణాది అని చెప్పి నన్ను కొట్టారండి. అది వాళ్ళకి ఉన్నాయి, మాకు మడుగు లేదండి. నేను మొన్నటి దాకా కూడా మేము నరేంద్ర గారి ముడుచులమే. నరేంద్ర గారి 30 ఏళ్ళు నేను సేవ చేశాను. కావాలంటే అడిగించండి. అదే పార్టీ. ఇప్పుడు మా అన్నదమ్ములు కూడా ఉన్నారు ఆయన ఉంటే ఉన్నా కూడా మేమైంది మా మీద కాదు, ఆయన ఏదో పెట్టాడనే వంకతోటి నన్ను కొట్టారు. అది ఏదైనా న్యాయం చేయమని పోలీసు వారిని మేము కనుక్కుంటాం. విలేజ్. నా పేరు సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్. నాకు సొంత పొలం ఏం లేదండి. నాది కౌలు పొలం 4.5 ఎకరం. ఆ 4.5 ఎకరంలో సముద్ర గారి షెడ్లోనే నేను కూడా వేసుకున్నాను అండి. ఆయన చేత వ్యవసాయం చేసుకుంటుంటే వింటాం. ఓ రోజు 400-500 మంది వచ్చి మేము పొలాల కాడ ఉన్నప్పుడు పగలు కొట్టారు, అంతా అయిపోయింది. తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వస్తే మేము కాగితాల పరంగా మా పొలాలు, మా పాస్ పుస్తకాలు అన్నీ జిరాక్స్లు అన్నీ తీసి ఇచ్చామండి. ఓకే, ఇది రైతులదేనో రైతు స్టాక్ ఏనని చెప్పని మాకు లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చినాక కూడా మళ్ళీ కాదని చెప్పని నిన్న సీల్ చేశారు. ఎస్టీ కేసు అని చెప్పని మా మీద పెట్టారని చెప్పని తెలిసింది. మేము ఏ ఊరు పోయిన వాళ్ళం కాదంటే పొరుగురు నుంచి అందరూ మా ఊరు వచ్చారు. మా ఊళ్ళో వాళ్ళు ఎవరు చెప్పి చేసిందే కాదు ఇది. పొరుగురు నుంచి అందరూ వచ్చారు. పొరుగురు వాళ్ళు ఎవరో కూడా మాకు పలానా అని తెలియదు. మేము వాళ్ళని ఏమని తిడతాం, ఎవరని తిడతామండి. మేము తిట్టినవి ఏమైనా ఉంటే మేము విజువల్స్ ఆయాలు కూడా టీవీలు పెట్టి తీశారు, చూపించండి. మా ఫోన్ నెంబర్ ఇస్తాము. మేము ఏదన్నా దాంట్లో వాట్సాప్లో స్టేటస్లో ఏదైనా పెట్టింటే చూడండి. వాళ్ళు ఏం మామూలు ఫోన్లో నేనేదో మా మనవడు మా పిల్లల దూరం ఉండి మాట్లాడతాను, కానీ మా పిల్లలు నాకు ఈ ఫోన్ కొని ఇచ్చారు. వీటిల్లో నా నెంబర్గా ఏమన్నా ఉంటే చూపించండి. ఈ ఎంఆర్ఓ గారు ఈ వాట్సాప్లో పెరిగిపోయినాయి అన్న ఉద్దేశంగా చెప్పించి అది ఏదో మెన్షన్ చేసి మాకు సీల్ చేశారు. మా ఫోన్ నెంబర్తో ఏమన్నా వాట్సాప్లు ఉండా స్టేటస్లు ఉండా అసభ్యంగా ఉంటే మా మీద మీ చర్యలు తీసుకోండి. కానీ మా ధాన్యం మాకు ఇప్పించే పని చూడండి. ఈ ఛానల్ వాళ్ళైనా సరే, ఎస్పీ గారైనా సరే, రెవెన్యూ వాళ్ళైనా సరే మాకు రైతులకు న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినా కానీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, మార్కెట్ వాళ్ళు ఇచ్చారు ఇది రైతులదేనని, అయినా కానీ మళ్ళీ సీన్ చేశారు. ఏది వాట్సాప్లో ఏదో స్టేటస్లు ఉండి దాని నుంచి కంట్రోల్ చేయడానికి అని చెప్పి. వాట్సాప్లో మా రైతుల నుంచి నెంబర్లు కనుక ఏదైనా ఉండి చేస్తే మీరు మా మీద చర్యలు తీసుకోండి. మేముగా ఏదన్నా తిట్టిన విజువల్స్ ఏదైనా ఉండి మేము తిట్టామని చెప్పని రుజువు ఉంటే మీరు మా మీద చర్యలు తీసుకోండి. మా మీద ఏదీ లేదు కాబట్టి మా మీద మీరు అన్యాయంగా కేసులు పెట్టి తీసేపించి మా సరుకు మాకు ఇప్పించాలని చెప్పని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, రెవెన్యూ వారిని అందరినీ కోరుకొని మీకు నమస్కారం చేస్తున్నాను సార్.